మన లైఫ్లో పాజిటివ్ ఎక్స్పీరియన్స్ కావాలి, నెగిటివ్ ఎక్స్పీరియన్స్ ఉండకూడదు, ప్రాబ్లమ్స్ ఉండకూడదు, ఇలా అనుకోవడమే మనకి నెగిటివ్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. మన లైఫ్లో నెగిటివ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండదా పోతుంది, ప్రాబ్లమ్స్ ఉండదా పోతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకొని యాక్సెప్ట్ చేసుకోవడమే మనకి చాలా పెద్ద పాజిటివ్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. నేను రీసెంట్గా ఒక కొత్త రెస్టారెంట్కి వెళ్ళున్నా. అక్కడ నేను తిన్న ఫ్రైడ్ రైస్ అనేది చాలా వర్స్ట్గా ఉండింది. అప్పుడు కనుక నేను ఇలా ఆలోచించాను అనుకోండి, ఇంకో 100 మీటర్స్ దాటి వెళ్ళి తినుంటే రెగ్యులర్గా తినే చోటే చాలా మంచిగా తినుండొచ్చు. ఆల్రెడీ మనం ఉన్నదే నెగిటివ్ ఎక్స్పీరియన్స్, దీంట్లో సీకింగ్ ఫర్ పాజిటివ్ ఎక్స్పీరియన్స్ అది ఇంకా ఆ సిచ్యువేషన్ని వర్స్ట్గా మార్చేస్తుంది. యాక్సెప్టింగ్ నెగిటివ్ ఎక్స్పీరియన్స్, సంథింగ్ క్రియేటింగ్ పాజిటివ్. ఏంటి ఆ పాజిటివ్ ఎక్స్పీరియన్స్ అంటే, ఇంకోసారి ఆ రెస్టారెంట్లో ఆ ఫ్రైడ్ రైస్ తినకూడదు, ఫ్రైడ్ రైసే తినకూడదు అక్కడ అనేది ఈజ్ ఇట్ సెల్ఫ్ ఒక పాజిటివ్ ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్సింగ్ నెగిటివ్ ఎక్స్పీరియన్స్ ప్యారలీ క్రియేటింగ్ పాజిటివ్ ఎక్స్పీరియన్స్. సీకింగ్ ఫర్ పాజిటివ్ ఎక్స్పీరియన్స్ జనరేట్ నెగిటివ్ ఎక్స్పీరియన్స్. అలా జరిగి ఉంటే బాగుంటుంది, ఇలా జరిగి ఉంటే బాగుంటుంది అనేసి ఆలోచించి ఇంకా ఆ సిచ్యువేషన్ని వర్స్ట్గా మార్చుకోవద్దండి. అవాయిడింగ్ నెగిటివ్ ఎక్స్పీరియన్స్ అది మళ్ళీ మనకి బ్యాక్ ఫైర్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏదో ఒక స్ట్రగుల్నో సఫరింగ్నో అవాయిడ్ చేస్తున్నారు అనుకోండి, అది మళ్ళీ ఒక ఫార్మ్ ఆఫ్ స్ట్రగులే, సఫరింగే. ఇప్పుడు మీకు జరిగిన ఏదో ఒక షేమ్ఫుల్ అయిన ఇన్సిడెంట్ని మీరు హైడ్ చేస్తున్నారు అంటే అది మళ్ళీ ఒక ఫార్మ్ ఆఫ్ షేమే. ఇప్పుడు మీరు ఏదో ఒక విషయంలో ఫెయిల్ అయిపోయారు, ఓడిపోయారు అనేసి ఒప్పుకోలేదు అనుకోండి, మీరు ఓడిపోయారు అంతే. ఇప్పుడు మీరు ఒక బెటర్ అయిన పర్సన్గా షేప్ అవుట్ అయినారు కదా, దానికి కారణము మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్, సఫరింగ్, ఇలా మీరు ఫేస్ చేసిన డిస్కంఫర్టే మిమ్మల్ని ఒక బెటర్ అయిన పర్సన్గా, ఒక మంచి హ్యూమన్గా మారుస్తుంది. పాజిటివ్ ఎక్స్పీరియన్స్ని వెతుకుతూ ఉన్నాము అంటేనే మనం పాజిటివ్గా లేదు, నెగిటివ్గా ఉన్నాము అనేసి చెప్తున్నాడు మ్యాన్సన్. ఇప్పుడు మనం ఎప్పుడు తింటాం? ఆకలి అయితే తింటాం. ఇప్పుడు ఐ వాంట్ టు బి రిచ్ అనేసి అనుకుంటున్నానంటే నేను పూర్గా ఉన్నా. ఐ వాంట్ టు బి లుకింగ్ సెక్సియర్ అనేసి అనుకుంటున్నానంటే ఇప్పుడు నేను అగ్లీగా ఉన్నా. వాంట్ టు బి హ్యాపీ అనేసి అనుకుంటున్నానంటే ఇప్పుడు నేను అన్హ్యాపీగా ఉన్నా. ఇలా అలా ఉండాలి, ఇలా ఉండాలి అనేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, మనం అన్హ్యాపీగా ఉంటాం. మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారో మీరు అంత అన్హ్యాపీగా ఉంటారు. పైగా సొసైటీలో, సోషల్ మీడియాలో, టీవీ ఛానల్స్లో అంతెందుకు మన చుట్టూ ఉన్న వాళ్ళైనా సరే నీకున్నది నీకు సరిపోదు, నువ్వు చాలా పాపులర్గా ఉండాలి, నువ్వు చాలా అట్రాక్టివ్గా ఉండాలి, నువ్వు చాలా ప్రొటెక్టివ్గా ఉండాలి, నువ్వు చాలా సక్సెస్ఫుల్గా ఉండాలి, ఇలా చాలా 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 అనేసి వెళ్తూ ఉన్నామనుకోండి, వెళ్తూ ఉండాల్సిందే. చేసింగ్ మోర్ అనేది మీ బిజినెస్ కావాలంటే మంచిది, మీ మెంటల్ హెల్త్కి మంచిది కాదు. ఒక పెద్ద రీసెర్చ్లో తెలుసుకున్న విషయం ఏంటంటే, ఒక మనిషికి కావాల్సిన బేసిక్ నీడ్ ఫుడ్, షెల్టర్, అతని చుట్టూ పీపుల్స్, దీన్ని దాటి అతను చేసే విషయాల వల్ల అతని హ్యాపీనెస్ అనేది ఎక్స్ట్రా అవ్వదంట. చేసింగ్ మోర్ అనేది ముందరే క్యారెట్ పెట్టుకొని ఊరంతా తిరుగుతూ ఉంటాము, హ్యాపీగా ఉంటామా, సాటిస్ఫై అవుతామా అంటే అవ్వమంట. నార్మల్గా చాలా విషయాలు ఉంటేనే, చాలా విషయాలు కొంటేనే మనం హ్యాపీగా సాటిస్ఫైడ్గా ఉంటాము అని చెప్తారు, కానీ నిజానికి అది ఇచ్చేది ఆపోజిట్ రిజల్ట్. యాంగ్జైటీని, డిసాటిస్ఫాక్షన్ని, బర్న్అవుట్ని ఇస్తుంది. అతని మెసేజ్ చాలా క్లియర్. రియల్ ఫుల్ఫిల్మెంట్, హ్యాపీనెస్ అనేది మీ లైఫ్లో యాక్చువల్గా ఏది మ్యాటర్, ఏది ఇంపార్టెంట్. చేసింగ్ మోర్ అనేది ఒక ఎండ్లెస్ అయిన ట్రాప్. ఇలా వెళ్తూ ఉన్నారనుకోండి, వెళ్తూ ఉండాల్సిందే. సో మ్యాన్సన్ ఏం చెప్తున్నాడు అంటే, బ్రేక్ ద ట్రాప్. ఫ్యామిలీ, క్లోజ్ ఫ్రెండ్స్, ఫ్యూ ప్యాషన్స్, వీటిని చేయడంలోనే మన లైఫ్ మేక్ మోర్ ఎంజాయబుల్. ఇక ఎవరైనా చాలా సక్సెస్ఫుల్గా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అనేసి చెప్పారు అనుకోండి, ఇఫ్ వాట్ ఈస్ గుడ్ లైఫ్? నేనెందుకు అవసరం లేని విషయాల్ని చేసుకుంటా తలతిక్లోలాగా తిరుగుతూ ఉండాలి? దట్స్ పాయింట్. స్టాప్ వేస్టింగ్ యువర్ లైఫ్. మీ అటెన్షను, మెంటల్ ఎఫర్ట్, ప్రీషియస్ అయిన టైం ఎక్కడ స్పెండ్ చేస్తున్నారు, ఎక్కడ స్పెండ్ చేసినా నిజంగానే అది అంత వర్తా అనేసి ఆలోచించండి. టైలర్ డర్డెన్ స్టైల్లో చెప్పాలి అంటే, నెవర్ బీ కంప్లీట్, స్టాప్ బీయింగ్ పర్ఫెక్ట్, లెట్స్ ఎవాల్వ్. పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ప్రెసెంట్ టెన్స్ కన్నా ముఖ్యమైనది యాక్సెప్టెన్స్. ఇది చాలా ముఖ్యం. యాక్సెప్ట్ హూ యు ఆర్, వాట్ యు ఆల్రెడీ హ్యావ్, బీ గ్రేట్ఫుల్. అది ఉంటే హ్యాపీగా ఉంటా, ఇది ఉంటే హ్యాపీగా ఉంటా అనేసి హ్యాపీనెస్కి స్టాండర్డ్స్ ఫిట్ చేయొద్దండి. అది ఒక గోల్, ఒక డెస్టినీ కాదు. హ్యాపీనెస్ అనేది వే ఆఫ్ లివింగ్, అది జస్ట్ స్టేట్ ఆఫ్ మైండ్. మీకు ఏదైనా గోల్ ఉందంటే ఆ గోల్ కన్నా ఆ ప్రాసెస్ని, ఆ ప్రిపరేషన్ని ఎలా జాయ్ఫుల్గా మార్చడం అనేసి ఆలోచించండి. ఎందుకంటే లాంగ్ టైంకి మనం అదే చేయబోతున్నాం. డూ ఇట్ ఫర్ షిట్ ప్లెజర్. అందరూ అప్రిషియేట్ చేయాలి, హూ హా అనేసి ఇలా పెట్టుకున్నారు అనుకోండి, చివరికి నామాలే. గోల్ అచీవ్ చేయనాక అయ్యయ్యా ఏంద్రా ఇది, దీనికోసమా అనేలా కూడా ఉండొచ్చు. నెవర్ నో. హిట్లర్ కాన్సన్ట్రేషన్ క్యాంప్లో క్రూరంగా కష్టాలు, బాధలు పడి బయట వచ్చిన వాళ్ళని ఇప్పుడు మీ లైఫ్లో ఎలా ఉన్నారు అనేసి అడిగితే, ఇప్పుడు మేము నిజంగానే చాలా హ్యాపీగా ఉన్నాము అనేసి చెప్పారు. ఎందుకంటే హిట్లర్ కాన్సన్ట్రేషన్ క్యాంప్లో ఉన్నప్పుడు మనం హ్యాపీగా ఉంటామా లేదా, బయటికి వెళ్తామా లేదా, అంతెందుకు బతుకుతామా లేదా, ఇలాంటి హోప్, ఎక్స్పెక్టేషన్ అంతా బ్రోక్ అయిపోయి. బండిచ్చిన ఒక చిన్న హోటల్కి పిలిచికెళ్ళినా, బీచ్కి వెళ్ళినా కూడా అంతెందుకు వాళ్ళు బతికున్నాము, మనం హిట్లర్ కాన్సన్ట్రేషన్ క్యాంప్లో నుండి బయటకు వచ్చి బతికున్నాము అనేదే వాళ్ళకి వేరే లెవెల్ హ్యాపీనెస్. మీరు కూడా హ్యాపీగా ఉండాలి అనేసి అనుకుంటే హిట్లర్ కాన్సన్ట్రేషన్ క్యాంప్కి అంతా పోవాల్సిన అవసరం లేదు.
జస్ట్ హోప్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకపోతే చాలు. హ్యాపీనెస్ అంటే ఏంటి అనేసి వెతుకుతూ ఉన్నారు అనుకోండి, హ్యాపీగానే ఉండలేరు. పైగా లైఫ్ ఒక మీనింగ్ ఏంటి అనేసి చూస్తూ ఉన్నారు అనుకోండి, మీరు జీవించనే లేరు. 2500 సంవత్సరాలకు ముందు హిమాలయాస్లో నేపాల్ దగ్గర ఒక పెద్ద రాజు ఉండే అతను. ఆ రాజుకి ఒక పిల్లవాడు పుట్టాడు. నా పిల్లవాడికి ఎలాంటి కష్టము రాని ఒక పర్ఫెక్ట్ అయిన లైఫ్ని ఇవ్వాలి అనేసి నిర్ణయించాడు. దీనివల్ల ఆ ప్యాలెస్ చుట్టూ పెద్ద పెద్ద గోడల్ని కట్టించాడు, బయట ఉండే కష్టాలు తెలియకూడదనేసి. ఆ పిల్లవాడు కూడా బయట ప్రపంచమే తెలియకుండా ఆ ప్యాలెస్లో చాలా లగ్జరియస్గా జీవిస్తూ ఉన్నాడు. వాడు పెరిగే కొద్దికి ఈ లగ్జరీస్ అంతా బోర్ కొట్టేస్తుంది. అరే లైఫ్ ఇంతేనా, మనం ఏం అడిగినా అంతే వచ్చేస్తుంది, దొరికేస్తుంది, ఇంతేనా లైఫ్ అనేలాగా ఒక ఎంప్టీనెస్ వచ్చేసింది లైఫ్లో. దానివల్ల ప్యాలెస్ నుండి బయటికి వెళ్తేనే మనం హ్యాపీగా ఉండొచ్చు అనేసి ఎవరికి తెలియకుండా ప్యాలెస్ నుండి బయటికి వచ్చేసాడు. చూస్తే ప్రజలందరూ ఉండడానికి ఇల్లు లేకుండా ఉన్నారు, అన్నం లేకుండా ఉన్నారు, తిండి లేకుండా చాలా కష్టపడుతున్నారు. వాళ్ళ లైఫ్ స్టైల్ని అంతా చూసి మనకి అన్నీ దొరికినా సరే మనం అన్నిటిని తిడతా ఉన్నామే అనేసి చాలా బ్యాడ్ ఫీలింగ్ని ఎక్స్పీరియన్స్ చేశాడు. మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నా లైఫ్లో మీనింగే లేదు అనేసి గొడవ వేసి ఆ ప్యాలెస్ నుండి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి అన్నము నిద్ర సరిగా లేకుండా ఒంటరిగా జీవిస్తూ ఉన్నాడు. ఇలానే కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అతను ఒక విషయం రియలైజ్ అయ్యాడు. నేను లైఫ్లో మీనింగ్ని వెతుక్కుంటూ వచ్చాను, కానీ సఫరింగ్లో ఎలాంటి మీనింగ్ లేదు అనేసి నదికి దగ్గరలో ఉన్న ఒక చెట్టు కింద కూర్చొని నాకు ఇంకో ఐడియా వచ్చేంత వరకు ఇక్కడే ఉండబోతున్నా అనేసి నిర్ణయించాడు. 49 రోజులు అక్కడే కూర్చొని ఫైనల్గా ఒక నిర్ణయానికి వచ్చాడు. మన లైఫ్ అనేది ఒక ఫార్మ్ ఆఫ్ సఫరింగ్. డబ్బులు ఉన్నవాడు ఉన్న డబ్బుని బాగా చూసుకోవాలి అనేసి కష్టపడతాడు. డబ్బు లేనివాడు డబ్బు లేని దాని వల్ల కష్టపడతాడు. ఫ్యామిలీ ఉన్నవాడు ఫ్యామిలీ ఉన్నదాని వల్ల కష్టపడతాడు. ఫ్యామిలీ లేనివాడు ఫ్యామిలీ లేని దాని వల్ల కష్టపడతాడు. ఈ విషయాన్ని గౌతమ బుద్ధ అతని లైఫ్ ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకున్నాడు. ఈ విషయం మీరు తెలుసుకున్నారు అనుకోండి, ప్రాబ్లమ్స్ని అడ్డిగి మరీ తీసుకుంటారు. కానీ దానికి ముందు తెలుసుకోవాల్సిన విషయము, అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ చేత బైక్ లేదు అనేసి అనుకోండి. మీ చేత బైక్ లేదు అనేది ఒక ప్రాబ్లం అయితే, బైక్ ఉన్న వాళ్ళకి ఈఎంఐ కట్టాలి, పెట్రోల్ పట్టాలి అనేది ప్రాబ్లంగా ఉంటుంది. సపోజ్ మీకు గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ లేదు అనేది ప్రాబ్లం అయితే, ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి ఆ రిలేషన్షిప్లో గొడవ రాకుండా మెయింటైన్ చేయాలి అనేది ప్రాబ్లంగా ఉంటుంది. ద ఫ్యాక్ట్ ప్రాబ్లమ్స్ నెవర్ గో అవే, we are just replaced by another problems. హ్యాపీనెస్ అనేది మీరు ఏదో ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసినప్పుడే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎక్కడికైనా వెకేషన్కి వెళ్తే హ్యాపీగా ఉంటుంది అంటే ఆ హ్యాపీనెస్ అనేది ట్రిప్ ప్లాన్, కాస్ట్, ట్రాన్స్పోర్టేషన్, ఈ ప్రాబ్లమ్స్ మీరు అన్నిటిని సాల్వ్ చేసిన దానివల్లనే ఆ హ్యాపీనెస్ అనేది మీకు దొరికింది. సో రిమెంబర్, హ్యాపీనెస్ కమ్స్ ఫ్రమ్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్. టాలెంటెడ్ అనే పదాన్ని ఫక్ కన్నా పెద్ద బూతిగా చెప్తున్నాడు. ఇప్పుడు మనం టాలెంటెడ్ అనుకున్నాం అనుకోండి, మనం ప్రాక్టీసే చేయాల్సిన అవసరం లేదు అనేసి చల్లగా కూర్చుంటాం. వాళ్ళంతా టాలెంటెడ్ అనేసి అనుకున్నాం అనుకోండి, మనం చేయాల్సిన ప్రాసెస్, ప్రిపరేషను ఇదంతా చేయము, మళ్ళీ మనల్ని లేజీగానే మారుస్తుంది. ఈ టాలెంటెడ్ అనే పదాన్ని తీసి పక్కన పడేసి మీరేం చేయాలో దాన్ని చేయండి, ఓకేనా? మ్యాన్సన్ ఏం చెప్తున్నాడంటే, ఈ టెక్నాలజీ, సోషల్ మీడియా, టీవీ ఛానల్స్ మనకి సైకాలజికల్ ప్రాబ్లమ్ని ఇస్తూ ఉంది అని చెప్తున్నాడు. ఇంతకు ముందంతా పెద్దగా ఎక్స్పోజరే ఉండదు. మన ఊరిలో మనం ఒక లైట్ బిగించాము అంటేనే మనం పెద్ద సైంటిస్ట్ లెవెల్. మన ఊరిలో ఒక 4 6లు 4 4లు కొడితేనే మనమే పెద్ద క్రికెటర్. కానీ ఇప్పుడు అలానా, ఒక 14 ఏళ్ళ కుర్రాడు 38 బాల్కి ఒక సెంచరీ కొట్టాడు. ఒక స్కూల్ పిల్లవాడే కోడింగ్ నేర్చుకొని ఒక ఏఐ టూల్ కనిపెట్టాడు, అది ఇది అనేసి మనల్ని ఒక ఫెయిల్యూర్ లాగా చూపిస్తున్నారు, ప్రొజెక్ట్ చేస్తున్నారు సోషల్ మీడియాస్లో. ఇలాంటి ఎక్స్ట్రాడినరీ పీపుల్స్ని చూసి వాళ్ళతో మనల్ని కంపేర్ చేసుకొని మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మనం బ్రోక్ చేసుకుంటున్నాం అనేసి చెప్తున్నాడు. ఎక్స్ట్రాడినరీ పీపుల్సే అన్ని ఫీల్డ్లో అంత ఎక్స్ట్రాడినరీగా ఉండరు. ఇప్పుడు బాగా బాడీని ఫిట్గా ఉంచుకునే అతన్ని ఒక బుక్లో ఉండి ఒక క్వశ్చన్ అడిగామనుకోండి, దానికి సమాధానం చెప్పకపోవచ్చు. అలానే బాగా బుక్స్ చదివే అతని బాడీని ఫిట్గా ఉంచుకోకపోవచ్చు. అందరూ అన్ని విషయాల్లో ఎక్స్ట్రాడినరీగా ఉండరు, ఏదో ఒక విషయంలో ఎక్స్ట్రాడినరీగా ఉంటారు అనేసి గ్యారంటీ కూడా లేదు. ఇట్స్ ఓకే టు బీ యావరేజ్. మన ఫ్రెండ్స్తో, మనకి నచ్చిన వాళ్ళతో టైం స్పెండ్ చేయడము, ఏదో ఒక మంచి బుక్ చదవడము, మంచి సినిమా చూడడము, ఇతరులకి హెల్ప్ చేయడము, ఇదన్నీ బోరింగ్ అయిన విషయాలుగా ఉన్నా సరే, ఆర్డినరీగా ఉన్నా సరే, యాక్చువల్గా మన లైఫ్లో అదే మ్యాటర్. మీరు స్పెషల్ అండ్ యూనిక్, ఎక్స్ట్రాడినరీగా ఉండాలి అనేసి అనుకుంటే దట్స్ బుల్షిట్. నీలాగే ఈ ప్లానెట్ పైన ఎంతోమంది పుట్టి జీవించి చనిపోయారు. యు ఆర్ నాట్ స్పెషల్, యు ఆర్ జస్ట్ ఫెలో హ్యూమన్ బీయింగ్. You are not special. You are not a beautiful or unique snowflake. You are the same decaying organic matter as everything else.